సార్ చెప్పండి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవబోతున్నారు? ఎవరు గెలవబోతున్నారా? చిన్నపిల్లడికి చెప్తారు ఎవరు గెలుస్తారంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరున్నారో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తారని. అంటే సెంట్రల్ నియోజకవర్గం అడ్డం ఏంటంటే అభ్యర్థులు ఎవరు అని చూడరు, పార్టీ ఏదని చూస్తారు. సపోజ్గా మా మిస్సెస్ గారు ఈ ఏరియాలో కార్పొరేటర్గా 4 రోజులే. ఎన్ని రోజులు? 4 రోజుల్లో ఈ జనాలు ఓన్లీ ఒక డివిజను 556 మెజార్టీ ఇచ్చింది. ఒక డివిజన్ ఎంత ఇచ్చింది? 556. 4 రోజులు కార్పొరేటర్ అని 4 రోజుల్లో అభ్యర్థిని డిక్లేర్ చేశారు జగన్ గారు. ఎందుకంటే మా తల్లి గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆమె ప్లేస్లో ఎవరి నుంచో పెడతామంటే మా కోడలు ఉందంటే తొందరలో ప్రచారం చేసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమన్నారు. దేవుడి దయ వల్ల జగన్ గారి ఆశీస్సులతో మళ్ళీ ఇక్కడ కార్పొరేటర్గా ఎన్నికయ్యి ఇచ్చేసాం. ఇక్కడ ఏంటి అభ్యర్థి ఎవరైనా చూడరు, పార్టీ ఏదని చూస్తారు. అది సెంట్రల్ నియోజకవర్గం గొప్పతనం. అది వాళ్ళు ఎంతమంది రానివ్వండి, ఎన్ని కూటమిలు రానివ్వండి, ఎక్కడి నుంచి దాదాపు 150,000 మందికి సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదో రాష్ట్రంలో సెంట్రల్ నియోజకవర్గంలోనే 150,000 మంది పెన్షన్ పథకాలు ఇచ్చున్నాం మనం. అంటే ప్రతి ఇంటికి వెళ్ళండి, మా మేనిఫెస్టో గురించి చూడండి. అంటే ఆ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పక్కన పెట్టండి, గాలికి వదిలే మేనిఫెస్టో. జగన్ గారు రూపాయి ఇచ్చినా కూడా మాకు సంతోషంగా తృప్తిగా భావిస్తామని చెప్పే రోజులు ఇప్పుడు ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు అటువంటి 100 మేనిఫెస్టోలు పంపించారు కూడా మేము అనగం బెదరం అని చెప్తున్నారు జనాలు. ఎందుకంటే నేను మార్నింగు 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ ప్రతి గడపకి టచ్ అవుతున్నాను. అంటే ఎవరైనా దమ్ము ఛాలెంజ్ ఉంటే నాతో రామనండి, పబ్లిక్ వెళ్దాం, అంటే అడుగుదాం, ఏమ్మా మీ ఇంట్లో ఈయన వల్ల మీకు మంచి జరిగిందని అడుగుతున్నాను నేను. ఏంటి అట్లా చెప్తారేంటండి? వాళ్ళు చెప్తున్నారు అమ్మ ఒడి వచ్చింది, చేయూత వచ్చింది, ఆసరా వచ్చింది, మేము ఆయనకి రుణం తీర్చకపోతే ఇంకెవరు తీర్చుకుంటామని. అది జగన్ గారి పరిపాలన. అంటే కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, రాజకీయం. కరుడు కట్టిన టీడీపీ వాడికి పథకాలు వచ్చినాయి, ఆడికి సిగ్గుండాలి. ఎందుకనే నేను జగన్ గారికి ఉప్పు తిన్నాను, ఆడికి జగన్ గారికి ఓటు వేయాలని. అంటే సిగ్గు లేకుండా పథకాలు రాలేదు. ఈ వైరా మొత్తం చూడండి, దాదాపు 16,000 ఓటింగ్. ఇది దాదాపు అసంతృప్తిగా ఉంటే దాదాపు 100-150 మంది అసంతృప్తిగా ఉంటారు. వాళ్ళే టీడీపీ కార్యకర్తలు. వైసీపీ మన పార్టీకి చెందిన వాళ్ళు కానీ మనకి తెలిసిన ఎవరు అసంతృప్తి చెందేవాళ్ళు లేరు. సంతోషంగా తృప్తిగా జగన్ గారు వచ్చే పథకాలు మొత్తం మా దగ్గర వచ్చినాయి అని చెప్తున్నారు. అందుకోసమే దానికి మనమంతా సహకరించి రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంటికే పథకాలు తీసుకొచ్చే ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించండి, ప్రజలంతా ఆశీర్వదించండి. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిది 4వ నెంబర్ మీద ఉంది, ఎంపీ కేసీఆర్ నాన్న గారిది 2వ నెంబర్ మీద ఉంది. అదే మీ అమూల్యమైన ఓటును అంటే ఫ్యాన్ గుర్తుకు వేసి జగన్ గారు ఏ పథకాలు మీ ఇంటికి తీసుకొచ్చి రుణంగా ఇచ్చారో ఆ రుణాన్ని తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ప్రజలంతా మేలుకోండి, మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకేయండి. అదేవిధంగా ఇక్కడ ఆయనకి పోటీగా బోండా ఉమా కూడా ఉన్నారు. సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు? ఆయన బోండా ఉమా అనే వ్యక్తి 2014 నుండి 19 దాకా చేసింది ఏమీ లేదు. ఇక్కడ శూన్యం. ఓన్లీ 59వ డివిజన్లో 5 సచివాలయం పరంగా దాదాపు ఒక్కో సచివాలయంకి 20 కోట్లు, తర్వాత 108 కోట్లు ఈ నియోజకవర్గం ఈ డివిజన్కి మనం సంక్షేమ రూపంలో ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. అదే అభివృద్ధి డివిజన్లో బోండా ఉమా 2014 పడుకున్నాడేమో నేను చెప్తున్నాను. అదే ఎంకేపై స్కూల్ని గాలికి వదిలేశారు. దాన్ని మేము మా కార్పొరేటర్ కానీ మా అభ్యర్థి గారు మల్లా విష్ణు గారు వచ్చిన తర్వాత దానికి 3 కోట్ల రూపాయలతో దానికి ఆధునీకరణ చేసి నాడు నేడు కింద బ్రహ్మాండమైన స్కూల్ కట్టించాం. అదే మన యొక్క పక్కన చూస్తే గంగనమ్మ కోలాభూషణ గారి రోడ్డు ఉంది. అది 30 సంవత్సరాల నుండి ఆ రోడ్డు ఇది ఉందండి. ఎన్నిసార్లు పెట్టుకున్నా కూడా శిలా పథకాలే పరిమితం, కానీ పనికి ఎక్కడ పరిమితం కాల. దానికి 1 కోటి రూపాయలు పెట్టి మేము ఆ రోడ్డు వేయడం జరిగింది. అలాగే మన సర్వీస్ రోడ్డు మన ఫ్లేవర్ పక్కన చూసుకుంటే మన డివిజన్లో చూసుకుంటే కూడా దాదాపు 10 కోట్ల రూపాయలు ఇది అభివృద్ధి, 108 కోట్ల సంక్షేమం ఇచ్చిన ప్రభుత్వం జగన్ గారికి మా డివిజన్ ప్రజలంతా రుణపడి ఉన్నారు. ఎప్పుడు వచ్చినా కూడా మేము జగన్ గారికి ఘన స్వాగతం పలుకుతాం. మా డివిజన్లో ఇంత ఘన స్వాగతం పలుకుతానని ఓర్వలేకనే ఇటు దుర్మార్గులు జగన్ గారి మీద దాడి చేయడం జరిగింది. అంటే దేనికి కూడా మేము ఆ రోజు చాలా బాధపడ్డాం. అంత ఘన స్వాగతం మన ఫ్లేవర్ మీద ఉండి అంత స్వాగతంగా పలుకు తీసి అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత ఏంట్రా జగన్ గారికి మేము ఇంత బాధతో పట్టించామనే మాకు చాలా బాధేసింది. ఆయన కూడా మళ్ళీ జగన్ గారే మళ్ళీ ముఖ్యమంత్రికి అవుతారు. ఆయనకి ఎవరు ఏమీ చేయలేరు. పైన దేవుడు ఆశీస్సులు ఉన్నాయి.
క్రింద ఆయన సంక్షేమ పథకాలు పంపించారు, ప్రజల దీవెనలు ఉన్నాయి. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తారు, పేదలందరికీ మొహాల చెరుకల్లా చూస్తారని భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ముస్లింలకు సంబంధించి మైనారిటీ పీపుల్ ఆంధ్రాలో ఉన్న 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని బీజేపీ వాళ్ళు అంటున్నారు. అదే బీజేపీ వాళ్ళు ఆంధ్రాలో కూటమిలో కూడా ఉన్నారు. ఓకే, సో వాళ్ళు ఇక్కడ వస్తే ఆ రిజర్వేషన్ ఏంటంటే నిన్న మొన్న మా ముస్లిం మత పెద్దలు మత గురువులందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు గారిని కలవడం జరిగింది. దీనికి మీరు ఎన్ఆర్సీ కానీ మళ్ళీ సిఏ కానీ మళ్ళీ ఈ 4% రిజర్వేషన్ గురించి మీరేంటని నేను చెప్తే ఆయన ఒకటే అన్నారు, నేను అధికారంలో వచ్చినా కూడా ఈ మొత్తానికి కూడా రద్దు చేయడం ఒక అమిత్ షా కానీ మోడీ కానీ వాళ్ళ తరం కూడా కాదు, నేను ఇక్కడ దాకా మీ ముస్లిం మైనార్టీ మీద ఒక ఈగ కూడా వాళ్ళని ఆయన మాకు హామీ ఇచ్చారు. మా ముస్లిం మైనార్టీలంతా 175 నియోజకవర్గాల్లో కూడా ముస్లిం మైనార్టీలంతా కీలక పాత్ర పోషించి ప్రతి గడపకి వెళ్ళి జెండా మోసి మన మైనార్టీలందరికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన 4% రిజర్వేషన్ గురించి కానీ, అదే జగన్ గారు ప్రవేశపెడుతున్న ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ కానీ, అదే ఇప్పుడు చూస్తున్నాం వీళ్ళకి సిగ్గు లేకుండా ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చారు టీడీపీ. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల మీద ముద్దు బిడ్డలాగా 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత జగన్ గారిది. ఆయన్ని మన ముస్లిం మైనార్టీలంతా నమ్ముతున్నారు, ఆయన మీద పెద్ద భరోసా పెట్టుకుని ఉన్నారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతారని మా ముస్లింలంతా మా మైనార్టీ సోదరులంతా కోరుకుంటున్నారు. అట్లాగే మా కీలక పాత్ర పోషించి జెండా మోసి కీలక పాత్ర పోషించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేస్తామని కంకణం కట్టి ప్రతి మసీదులో కూడా అనౌన్స్ చేస్తున్నారు. ప్రతి చోట మైనార్టీలంతా మీటింగ్లు పెట్టుకున్నారు, ప్రతి చోట ప్రతి గడపకి వెళ్తున్నారు. మైనార్టీల గడపలకి అన్ని చోట్ల వాళ్ళకి వివరణ చేస్తున్నారు. 4% రిజర్వేషన్ చేస్తే మా పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అనేది అంత మొత్తం వివరణ చేస్తున్నారు. దాని గురించి అందరూ దాదాపు ఈ మాట చెప్పిన కాడి నుండి 60% 40% టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా దాదాపు 30% వచ్చేస్తారు. ఇంకా మిగిలి 10% ఉన్నారు. వాళ్ళు కూడా నెమ్మదిగా అర్థమైంది. వాళ్ళు కూడా ఇటు వచ్చేసి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కంకణం కడతారని మేము భావిస్తున్నాం.